మాట్లాడతారా? ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ, ఇది శాంతి సమావేశం కాదు, ఇది ఒక వినాయక చవితి యొక్క కోఆర్డినేషన్ కమిటీ, సమన్వయ కమిటీ అని చెప్పి బాట్సారి అన్న గారు, అదేవిధంగా మా కన్నల్ నిజాం ఎంపీ, మాజీ ఎంపీ గారు అన్నారు. అదేవిధంగా ఈ వేదికను అలంకరించేటువంటి ప్రస్తుత శాసనసభ్యులు, మనందరి నాయకులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి ముందుగా ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇది ఆయన ఆధ్వర్యంలో జరిగేటటువంటి మొట్టమొదటి పండుగ కాబట్టి అందరూ ఆయనకు కరతల ధ్వనులతో స్వాగతం పలుకుతూ జరగబో పండుగను సజీవుగా జరుపుకోవడం కోసం మనమందరం కంకణబద్ధులు కావాలని, అదేవిధంగా ఇప్పుడే మౌలానా సమీల్లా గారు చెప్పారు, మేము ఏ రోజు కానీ, ఏ దినం కానీ, ఎప్పుడు కానీ, ఎన్ని రోజులు కానీ ఈ పండుగ చేసుకోవడం కోసంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కదిరి ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఎప్పుడో 360 సంవత్సరంలో ఉంటే దాదాపు 364 రోజులు మనం ఏం చేస్తామంటే రే అన్న గడిగెనగింగే అనేది, రే ఉన్నే భాంగింగిరే అనేది. కరెక్ట్ ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు రే ఉదర్నకోరే ఇదర్నకోరే అనేది ఎందుకు వస్తాను ఇది అనేది నాకు అర్థం కాలే. మేము ఏ రోజు కూడా సంక్రాంతి పండుగ కానీ, లేదా వినాయక చవితి కానీ, లేదా ఏ కార్యక్రమం మన లక్ష్మీ నరసింహస్వామి తేరు కానీ మేము కూడా పోతున్నాం. అదేవిధంగా బక్రీద్ రాని, రంజాన్ రాని, పెద్ద పండుగలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈద్ ముబారక్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మన మధ్యలో ఎప్పుడో 1983లో జరిగిన సంఘటన తప్ప ఈ మధ్యలో ఏది ఇప్పుడు దాదాపుగా 30-40 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఎటువంటి సంఘటన జరగలేదు. కాబట్టి మనం అందరం ముందు మాదిరి కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరి చేసుకుందాం. మీ కార్యక్రమానికి మేము వస్తాం, మా కార్యక్రమాలు కూడా మీరు రండి, కలిసిమెలిసి అన్యోన్యంగా ఈ పండుగ జరుపుకుందాం. మన ఎమ్మెల్యే గారు ఈ కదిరి పట్టణం మీద ఒక సినిమా ఉంది, శ్రీమంతుడు సినిమా. ఆ సినిమాలో ఏమంటా అంటే ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది, ఈ ఊరి కోసం నేను ఏదో ఒకటి ఇవ్వాలా అని. ఈ ఊరి కోసం ఆయన చాలా చేశాడు, ఈ ఊరి ప్రజల బాగోగుల కోసం ఆయన చాలా చేశాడు, ఈ ఊరి మంచి కోసం ఆయన కంకణబద్ధులు అయ్యాడు. కాబట్టి ఆయన అందరూ కుల మతాలకు అతీతంగా సహకరిద్దాం, కదిరి శ్రీమంతుడి పేరు నిలబెడదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్. అలంకరించినటువంటి గౌరవనీయులు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పార్థసారథి అన్న గారికి, మరియు ఎక్స్ఎంపీ నిజాం అన్న గారికి, మౌలానా సమీల్లా సార్ గారికి, మన గౌరవ డిఎస్పీ మేడం గారికి, గౌరవ సిఐ సార్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ శాఖల ప్రతి ఒక్క అధికారికి, మరియు వినాయక భక్త మండపాల సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 2 మాటలు ముగించేస్తున్నాను. మన పుట్టపర్తి సాయిబాబా గారు ఒక స్లోగన్ చెప్పారు, మతములన్నీ వేరు మార్గము ఒక్కటే. మతములన్నీ వేరు మార్గము ఒక్కటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, ఆభరణములు వేరు బంగారం ఒక్కటే, పుష్పములు వేరు పూజ ఒక్కటే అంటారు. మనమంతా వసుదైక కుటుంబం. దయచేసి భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడన్నా ఉందా అంటే అది మన పవిత్ర భారతదేశంలోనే ఉంది. ప్రతి ఒక్క ముస్లిం 5 పూటల తన నమాజులో ముత్తాడే నేల ఏదంటే మన భరతమాత అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మేము చనిపోయినప్పటికీ కూడా మమ్మల్ని ఖననం చేసేది కూడా ఈ భూమిలో అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనము ఈ భూమాత బిడ్డలము, మనందరం అన్నదమ్ములము, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటాము. ఇంతకుముందు మా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పార్థసారథి గారు ఒక మాట అన్నారు, చాలా మంచి మాట. అది మా తాతగారు చెప్పిన మాట. మన మక్కా అలంఫావలి మసీదు ఏదైతే తేరు ప్రాంతం ఉందో ఆ మసీదు దాదాపు 750 సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదు. అదేవిధంగా ఖాద్రి వృక్షం నుండి ఉద్భవించుండే స్వయంభూ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా దాదాపు 800 సంవత్సరాల పైచులుండే అని చెప్పి తెలియజేసుకుంటూ, అప్పటి మన ముత్తాతల తాతల గారు కూడా ఒక కట్టుబాటు అనేది పెట్టినారు. రంజాన్ నెల ఏదన్నా వస్తే మన దేవస్థానం వారి తరపు నుండి ఆ డబ్బులతో మసీదుకు సున్నం వేయించడం అయితేనేమి, ఎవరైనా ఉపవాస దీక్ష విరమణ అప్పుడైతే
మట్టి పాత్రలు ఇఫ్తార్ కోసము పంచేది మన కుమ్మరి సోదరులు. ఇటువంటి కట్టుబాట్లు మరియు మన లక్ష్మీ నరసింహస్వామి తేరుకు ఏదైనా మరమ్మతులు ఉంటే అది ముస్లిం కొలిగొప్పని వాళ్ళు ఈ రోజు వాళ్ళకు భర్తాలు పంపిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామికి అంకురార్పణ జరిగేటప్పుడు మన ఆలం కావలి మసీదు నుండి పట్టు వస్త్రాలు తీసుకొని పోయే సాంప్రదాయము అది జరిగిందని చెప్పేసి స్వభావంగా మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పుడో ఏదో దురదృష్టకర సంఘటనలు జరిగి ఉండవచ్చు, కానీ మా ఊరు ఎంత పవిత్రత అంటే ఒక హిందూ ముస్లింని ఎవరు ఆడిపోతాను అంటే మామ ఇక్కడికి పోయేసానంత సంస్కారం ఉన్న ఊరు మందే చూపిస్తే తెలియజేసుకుంటూ, మనము రాబో భావితరాలను కూడా మనం ఆదర్శంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖాన్ని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక మారు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్. గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైనటువంటి అధికారులకి, నాతోటి సహచరులకి, ఇచ్చేసినటువంటి మత పెద్దలకి, పాత్రికేయులకి పేరున్న నమస్కారాలు. అదేవిధంగా విచ్చేసినటువంటి యువకులు ఎవరైతే ఉత్సవ కమిటీ వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకొని చేసుకుంటూ పోతున్నాం. పిల్లలు ఇప్పుడే ఉత్సవ కమిటీ మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినారు చేతులు ఎత్తున్నారు? మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చున్నారు? ఈ మండపాలు మీరు నిర్వహిస్తారు కదా, ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరికి 5 రోజులు కాదు, ఎవరికి 7 రోజులు కాలో చేతులు ఎత్తారు. మామూలుగా వినాయక చవితి అంటేనే కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి పండుగ. ఇది కులానికి మతానికి ఆహ్వానించుకుంటున్నాము. మామూలుగా చిన్నారులందరూ కూడా దీపావళి పండుగ ఉత్సాహం చేసుకుంటే, గణేష్ నిమజ్జనం, గణేష్ ఉత్సవం అనేది, గణేష్ పండుగ అనేది యువతీ యువకులు పెద్ద ఎత్తున ఆదరించేటువంటి పండుగ, అభిమానించేటువంటి పండుగ, ఆచరించేటువంటి పండుగ. ఇది ఒక మత సాంప్రదాయంగా కులానికి వంటగట్టిన పనికి సభాలని నేనైతే బలంగా నమ్ముతాను. ఇప్పుడు 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెప్పినారు. మీ అందరికీ కదిరివాసులందరికీ కూడా ఒక మంచి వార్త చెప్తాను. ఒక సంవత్సరం నెక్స్ట్ వినాయక చవితి మీరు ఎక్కడ కూడా కరెంటు గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతున్నాయి. ఎక్కడ కరెంటు తీగులు మీకు అడ్డం ఉండవు. ఆగస్టులో చెప్తున్నాం, 24 ఆగస్టు, 25 ఆగస్టు కల్లా మీకు ఎక్కడ కదిరి పట్టణంలో వినాయక చవితికి కావచ్చు, లేదంటే నరసింహస్వామి ఉత్సవాలకు కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలకు కావచ్చు, కరెంటు తీగలు అడ్డు లేకుండా ఉంటాయి. కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తాను. ఇది అందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేదిక మీద నుంచి చెప్తాను. ఇక రెండోది, మనం ఎన్ని విగ్రహాల వల్ల అనే దాని మీద, ఇది గతంలో కొంతమంది అవుట్డేటెడ్ పొలిటీషియన్స్, వాళ్ళకి ప్రజల్లో పండవాలు ఉండదు, అరుగుల మీద పండవాలు ఉండేది. వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అరుగుల మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇందాక సోదరుడు చెప్పినాడు. మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి కాదు ఆయన, నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన, ఆ రోజున బూదులు నింపించుకొని వినాయక చవితి నిర్వహించిన. సంతోషంలో భాగంగా అల్లరి ఉండాలి, కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత ఇస్తూ చేసేటువంటి పండుగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఉండేటువంటి మీ ఉత్సాహం అనేది, ఆ రోజున మీకుండే సంతోషాన్ని, మీకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి వేదిక అనేది కాబట్టి మీరు ఆ స్థాయిలో అలా చేయాలనుకుంటారు. అది తప్పు కాదు, ఆ వయసులో అది ఉంటుంది. ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే, సమాజం మన ఉత్సాహాన్ని కానీ, మన సంతోషాన్ని కానీ, మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి, కానీ తుంచుకునే విధంగా ఉండకూడదు, లేదా అసహించుకునే విధంగా ఉండకూడదని వేదిక మీద నుంచి యువకులు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువతీ యువకులు కూడా అప్పీల్ చేస్తున్నాము. కదిరి నియోజకవర్గంలో కదిరి విగ్రహ ఉత్సవాల సందర్భంగా, వినాయక ఉత్సవాల సందర్భంగా
తాగడం అనేది, మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా మాతో సహా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. అది మనల్ని కూడా సమాజానికి దూరంగా నెట్టేస్తాం. ఆ ఇంటాక్సికేషన్ లో మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు, చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, మన సమాజానికి పెనుముప్పుగా ఉండేటువంటి పరిస్థితులకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మిమ్మల్ని కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ, ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తా ఉన్నాను. గట్టిగా టఫ్ గానే యాక్ట్ చేయండి. మద్యం ఎవరైనా కూడా ఉంటే, లేదంటే 48 hours బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా, మద్యం అమ్మినా కూడా, కన్సూమ్ చేసినా కూడా కొద్దిగా మళ్ళీ డీటెయిన్ చేయండి. ఎవరైనా మద్యం బాబు సాయంత్రాలు చూసినా కూడా 48 hours బిఫోర్ నుంచే స్టేషన్ లో కూర్చోబెట్టుకోండి. కొంచెం భయం వస్తుంది. ఆ రోజున ఇబ్బందికరంగా ఉండదు. మరి ఈ రోజున మీకు అందరికి కూడా ఒకటే చెప్తాను, నువ్వు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఒకటే విన్నవించుకుంటాను. నిజాం భాయ్ చెప్పినాడు, మేమందరం కలిసేది ఎప్పుడు జరుగుతుంది, మనం అందరం కలిసే చేస్తాను. ఎవరు మనం వేరే ఏం లేవు. ఇప్పుడు కూడా కొద్ది దూరం మీరు నడుస్తారు, కొద్ది దూరం మేము నడుస్తాం, కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది, రెండో కొంచెం దూరం ఇంకో పార్టీ నడుస్తుంది, ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం. రెండాదిగా మనకు దాని నుంచి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏముండవు. కొద్ది మంది ఎవరో గతంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద బండవాళ మిర్యాన్ని కొని రాజకీయాలు చేసుకోవడానికి బండవాళం లేకుండా అయింది. కానీ మనందరికీ రాజకీయంగా బండవాళం లేకుండా పోలేదు. ప్రజలకైతే సంతోషాన్ని మిగిల్చినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రకమైన భయాలు ఈ ఊర్లో అవసరం లేదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారేమో కానీ ఎవరు ముంచేసేటువంటి కార్యక్రమం. ఎవరికైనా కష్టం వస్తే మాత్రం అందరూ కూడా రేపు తక్లీఫ్ మేరే లేదా కష్టంలో ఉన్నాడు అనుకునేటువంటి గుణం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా జిల్లాలో ఉందంటే అది కలిసి నియోజకవర్గం. కాబట్టి ఆ గుణాన్ని మనం మరింత పెంపొందించుకుందాం. మనం అందరం కూడా కలిసిమెలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అధికారులకు కూడా చెప్తున్నా, డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై 5 days. మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుందాం. 1-2 days లో జిల్లా అధికారులతో కూడా మాట్లాడదాం, సంప్రదిద్దాం. పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఇచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ వంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో సామాజిక బాధ్యత కింద వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అదుపు మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తా ఉంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇందాక సోదరుడు చెప్పినాడు. మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి కాదు ఆయన, నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన. ఆ రోజున బూదులు నింపించుకొని వినాయక చవితి నిర్వహించిన. మీరు ఊరని నిండు తినిండదు. అది పార్తన కూడా చూసినాడు. కానీ పార్తన తిప్పుకోలేదు, నాకెప్పుడు తిట్టించుకునేది. ఆ రోజు నేను తీసుకునే నిర్ణయం ఫలితమే ఈ రోజు 4 విగ్రహాలు అయినా కానీ వాళ్ళ నడుపులో జిల్లా అధికారులను నడుపులో గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా పరిష్కరించినాం. అదే పెద్ద నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం కాకపోయినా కూడా సంచలనమైనటువంటి సున్నితమైనటువంటి నిర్ణయం కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం చేయబడింది. అది కూడా చాలా అతి కష్టం మీద 1-3 సార్లు 4 సార్లు ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రాజశేఖర్ బాబు గారు కొద్దివరకు మేము చెప్పిన దాన్ని కూడా చొరవ తీసుకుని అందరినీ కూడా కలిసిమెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం. ఈ రోజు కూడా మా మనసులో అయినా వాళ్ళ మనసులో అయినా కూడా దీని మీద ఎక్కడా నిబంధనలు కానీ ఏదైతే కోపతాపాలు కానీ ఎవరికి లేవు. ఇక్కడ అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ కింద మనమే టేకప్ చేస్తాం, దీన్ని వదిలేస్తారు. మౌలానా గారికి కూడా చెప్తారు, ఇదే పెద్ద ఇష్యూ కాదు, లేదంటే ఊళ్ళో దీని మీద పెద్ద చర్చ జరగడానికి మన జీవితాల్లో మార్పు వచ్చేటువంటి నిర్ణయాలు కాదు. ఇది పిల్లలు ఏదో చేసుకుంటారు అట్లని చెప్పేసి మనం కట్టుబాటు పెద్దలు చేయకపోతే కూడా విచ్చలవిడితనం వస్తుంది. కాబట్టి మనం అందరం కూర్చొని కట్టుబాటు చేస్తూ పోతున్నాం. ఏదైనా ఊరికి మంచి జరిగేటువంటి, ఊళ్ళో మంచి వాతావరణం ఉండేటువంటి నిర్ణయాలే మేమందరం కూడా కలిసికట్టుగా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు అధికారులకు కూడా వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఇస్తాను. మీ కన్వీనియన్స్ లెవెల్ ఏది, అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు 5 days అంటున్నారు. కానీ యువకుల్లో ఏమో 7 days అంటున్నారు. ఈ రెండింటి మధ్యలో ఒక క్లాష్ ఉంది. ఈ రోజు సాయంత్రం రేపు మేమందరం కూర్చొని మాట్లాడుకొని పిల్లల మనసు ఎరిగి మీ మనసు ఎరిగిన రీతిలోనే మేమందరినీ వాళ్ళని సమన్వయం చేసుకుని, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు కానీ పాపం వాళ్ళకు కూడా కొన్ని బ్యారియర్స్ ఉంటాయి. కొద్ది వరకే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడే మీ అందరి ఆలోచనల మేరకు నిర్ణయాలు ఉంటాయి, మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంతేకాకుండా పిల్లలు డిఎస్పీ గారు చెప్పినారు, నేను గతంలో ఇంటికి పిలిపించుకొని పదే ఉత్సవ మండపాలు చెప్పేవారు. అంతా కదంతా చూడండి, రంజాన్ రోజు బాగా ఎంత పవిత్రంగా ఉంటారు, మీరు కూడా నేర్చుకుంటారా, దేవుడు పిలిచిపోతాం మందాకి అల్లరి చేస్తారు, పొలంలో ఉంటారు. చేయండి. ఒక రోజు 24 hours వస్తుంది కాదు,
48 గంటల ముందు మధుశాతం బంద్ అని చెప్పేసి వేదిక గురించి వార్తా సంతోషంగా చేసుకునే పండుగ కానీ అల్లరి చేసే పండుగ కాదు. అల్లరి అనేది సంతోషంలో భాగంగా అల్లరి ఉండాలి కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత ఇస్తూ చేసేటువంటి పండుగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఉండేటువంటి మీ ఉత్సాహం అనేది ఆ రోజు మీకు ఉండే సంతోషాన్ని